వెల్కమ్ బ్యాక్ ది రాగర్ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం విజయనగరం శ్రీ రామనారాయణ టెంపుల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం అండి. ఈ బ్లాగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే నైట్ టైం అయితే చేయబోతున్నాం. లైటింగ్స్ గట్రా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది రామనారాయణ టెంపుల్ నైట్ టైం అయితే. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం శ్రీ రామనారాయణ టెంపుల్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నామండి. మనకి పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసరికి అయితే 60 రూపాయలు, చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు. ఇంక ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే ఈవినింగ్ 5 PM నుంచి నైట్ 9 PM వరకు అయితే ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే ప్రవేశ మార్గము. టికెట్ తీసుకుని అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి నైట్ టైము లైటింగ్స్ అయితే సూపర్ కనిపిస్తున్నాయండి బయట నుంచి అయితే. ఇంకా లోపలికి అయితే వచ్చేసానండి, చూస్తున్నారు కదా, లైటింగ్స్ అయితే అదిరిపోయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే ఒక చిన్న శివాలయం అయితే ఉందండి. ఆ శివాలయం దగ్గరికి అయితే వచ్చినప్పుడు పూజలు అయితే అవుతున్నాయి, వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈరోజు శివరాత్రి కావడంతో చాలామంది భక్తులు అయితే వచ్చారండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నైట్ టైం అయితే చూడండి లైటింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్ అయితే. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. చూడండి ఎంత అద్భుతంగా లైటింగ్ సెట్టింగ్ చేశారు ఫ్రెండ్స్. ఈరోజు శివరాత్రి కావడం వల్ల చూడండి శివ పూజలు అయితే ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో. నేనైతే ప్రతి శివరాత్రికి ఏదో ఒక టెంపుల్కి అయితే వెళ్తుంటానండి. ఇలాగా శ్రీ రామనారాయణం అని, ఇలాగ మేనజల అని, ఇలాగా చాలా మంచి మంచి ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇలాగ అన్ని ప్రదేశాలకి అయితే వెళ్తుంటాను. ఏదైనా మనం ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మన మీద ఉంటే చాలా అంటే చాలా మంచిదండి మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అసలైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం, చూస్తున్నారు కదా. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లైటింగ్స్ అయితే అదిరిపోయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. వీడియో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మనకి ఈ రామనారాయణ టెంపుల్ కట్టడమే ఎంత అందంగా కట్టారంటే, ఇంకా నైట్ టైం లైటింగ్స్ అయితే ఇంకా అదరగొట్టేశారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ కిందన ఒక బోర్డు చూసారా? ఈ బోర్డులో మనకి టెంపుల్ నిర్మాణం ఏ షేప్లో నిర్మించారు అనేది మనకి ఈ బోర్డులో చూపిస్తున్నారండి. సేమ్ అదే షేప్లో అయితే ఈ టెంపుల్ని అయితే నిర్మించారండి. చాలా అద్భుతం కదా ఈ నిర్మాణం మాత్రం. చూడండి మనం పైకి వెళ్తుంటే మరింత అందంగా కనిపిస్తుంది. మనకి కొంచెం ముందుకు చూస్తుంటే అక్కడ చూడండి లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది. అక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. మనకి విజయనగరంలో ఉన్న ఈ శ్రీ రామనారాయణ టెంపుల్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీక్షించాలండి జీవితంలో ఒక్కసారైనా. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూడండి సరస్వతీదేవి విగ్రహం దగ్గర అయితే వాటర్ ఫౌంటైన్ చాలా అందంగా ఉంది. మెయిన్లీ ఈ టెంపుల్లో మనకి రామాయణం గురించి డీటెయిల్గా అయితే ఉంటుందంటండి. మనకి ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఆ లోపలైతే రామాయణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అయితే డీటెయిల్గా ఉంటుందంట. అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం, ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ టెంపుల్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఈ మీదకి వచ్చిన తర్వాత అయితే మరింత అద్భుతంగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఆ లోపలైతే మనకి రామాయణానికి సంబంధించినవి అన్ని డీటెయిల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకైతే కనిపిస్తుంది. నైట్ టైం అయితే ఈ విజువల్స్ అయితే అద్భుతమని చెప్పుకోవాలి. మీదకి వచ్చిన తర్వాత అయితే మరింత అద్భుతంగా ఉంది. చూడండి ఎక్సలెంట్గా ఉంది కదా. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఎంత ఎత్తుగా ఉంది, చాలా పెద్దది. చూడండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. లైటింగ్స్ చాలా అంటే చాలా హైలైట్గా ఉన్నాయి, లైటింగ్స్ సూపర్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఆ లోపలికి అయితే వెళ్దాం, ఓకేనా? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి ఈ ప్లేస్కి రావాలని అయితే ఉంటుంది. ఎలా రావాలి అని అనుకుంటున్నారా? చెప్తున్నా వినండి. విజయనగరం నుంచి అయితే మనకు రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించు ఒక 7 కిలోమీటర్ అయితే ఉంటుందండి. మనకి ఆర్టీసీ బస్సులు వస్తుంటాయి, తర్వాత
ఆటోలు కూడా వస్తుంటాయి. మినిమం ఛార్జ్ అయితే 30-40 రూపీస్ అయితే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు నాకు తెలిసి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫ్రెండ్స్, మనకి రామాయణం కోసం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మనకి రామాయణం అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మొత్తం స్టోరీ అయితే ఇక్కడ నుంచి మనకి శిల్పకళా దృశ్యంలో అయితే కనిపిస్తుంది. చూడండి, నా వెనక సైడ్ అయితే చూస్తున్నారు కదా, శ్రీరాములు వారు, లక్ష్మణ్ వారు అందరి గురించి అయితే క్లియర్గా ఉంది. వారు విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళింది మొత్తం డీటెయిల్గా అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. మనకి రామాయణం అనేది శ్రీ వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యం అండి. ఇది శ్రీరాముడి జీవిత కథను చెప్పే పవిత్ర ఇతిహాసం. ధర్మం, నీతి, భక్తి, కుటుంబ విలువలు ఇదేనండి రామాయణం యొక్క ముఖ్య సందేశాలు. అయితే మనకి దశరథ మహారాజు 4 కుమారులు చూడండి. ఇక్కడైతే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళిందండి. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణులు వారి గురువు. ఇలానే మనకి రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క పాత్ర గురించి డీటెయిల్గా శిల్పకళా దృశ్యంలో అయితే ఇక్కడ పెట్టారండి. నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రామాయణం గురించి అయితే తెలుసుకోవాలండి. ఎందుకంటే మనకి రామాయణంలో ఒక మనిషి బతకడానికి కావాల్సిన చాలా జ్ఞానం అయితే ఉందండి. పెద్దవారికి ఎలా గౌరవించాలి, ఎలా భక్తిగా చూసుకోవాలి, ఇదే కాకుండా అన్నదమ్ముడికి ఎంత సపోర్ట్గా నిలబడాలి కష్టం వచ్చే సమయంలో, ఇదే కాకుండా స్నేహం కోసం ప్రాణమిచ్చే ఆంజనేయ స్వామి లాంటి స్నేహబంధం గురించి, ఇంకా ఇదే కాకుండా ప్రేమ బంధం, పవిత్ర బంధం, భార్యాభర్తల ప్రేమ బంధం గురించి, ఇలా చాలా అంటే చాలా అద్భుతమైన ఘట్టాలు అయితే మనకి రామాయణంలో ఉంటాయండి. ఇవన్నిటి నుంచి కూడా ఒక మనిషి చాలా అంటే చాలా నేర్చుకొని ఆ విధంగా బతికే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మనిషి జీవితం. ప్రజెంట్ జీవితంలో అయితే చాలామంది అలా లేదు ఈ కాలంలో అయితే. కానీ రాబోయే తరంలో కూడా మన తరం నుంచి వచ్చే వాళ్ళకైతే మనం అటువంటి మంచి జీవితాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఇల్లు అయితే చాలా అందంగా అయితే తయారవుతుంది. ఒక పెద్దవాళ్ళని గౌరవించే గుణం అవ్వచ్చు, స్నేహితులతో ఎలా మెలిసిపోవాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకు పుట్టబోయే పిల్లలకైతే మనం నేర్పి ఒక మంచి మార్గం నుంచి రామాయణం నుంచి వాళ్ళకి పిల్లలకి నేర్పించామనుకోండి, నేర్పించి మనం వాళ్ళకి అలా పెంచైతే చాలా అంటే చాలా అద్భుతంగా తయారవుతారు పిల్లలు. రాబోయే తరంలో చాలా బాగుంటుంది. వాళ్ళ నుంచి ఇంకొక 2 పిల్లలు నేర్చుకుంటారు. ఇలా చాలా అంటే చాలా ఉంది మనకి నేర్చుకోవడానికి రామాయణం నుంచి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అక్కడ స్కిప్ చేయకండి. రామాయణం మొత్తం కూడా నేను ఎలాగే వీడియో తీసి పెట్టాను చూడండి. ఇలానే శిల్పకళా దృశ్యంలో అయితే మనకు కనిపిస్తుంది, చూశారు కదా. ఇక్కడ చూడండి, రావణాసురుడు పంపించాడు ఒక రాక్షసుడిని జింక రూపంలో. సీతమ్మ వారు వెళ్ళమని చెప్పారు, రాముల వారు వెళ్ళారు కదా, జింకను కొడితే రాక్షసుడు బయటపడ్డాడు. ఇక్కడ లక్ష్మణ్ వారు గీత గీశారు చూడండి, ఇక్కడ దాటకూడదని వదినమ్మ గారికి. ఇలాగా మనకి రామాయణంలో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఘట్టం కూడా డీటెయిల్గా వీళ్ళు శ్రీ రామనారాయణ టెంపుల్లో అయితే చిత్రకళా దృశ్యంలో అయితే మనకు చూపిస్తుంటారు ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలి ఇక్కడికైతే. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహము. ఇక్కడైతే మనకి లేజర్ లైట్ కూడా వేస్తుంటారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ లేజర్ లైట్ వేసే సమయాలు అయితే కొన్ని సమయాలు ఉంటాయండి, ఆ సమయాల్లోనే మాత్రమే లేజర్ లైట్ వేస్తారు. ఆ టైమింగ్స్ ఏంటంటే 6:30 PM, 7:30 PM, 8:15 PM, ఈ 3 టైంలో మాత్రమే మనకి లేజర్ లైట్ వేస్తారండి, ఎప్పుడు పడితే అప్పుడు వేయరు. మనకి ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహం ముందైతే మనకి రామాయణం గురించి, తర్వాత ఈ రామనారాయణం టెంపుల్ గురించి అయితే చెప్తుంటారండి మైక్లోని. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 2 కళ్ళు చాలట్లేదు, అంత అందంగా ఉంది. ఇక్కడైతే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్ళిపోతారు కదా, ఆ తర్వాత నుంచి అయితే స్టోరీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మిగతా స్టోరీ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి వారిని కలిశారు,
ఆయన తెలిగలిగా సాయం కోసం అయితే మాట్లాడారు. వాళ్ళని చెట్టు చాటు నుంచి కొడుతున్న దృశ్యం అండి ఇదైతే. ఇక్కడైతే మనకి శ్రీరాములు వారు ఆంజనేయ స్వామిని సీతమ్మ వారి దగ్గరికి పంపిస్తున్న దృశ్యం అండి. ఆంజనేయ స్వామి వారు అయితే వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. అదైతే ఇంకా ఇక్కడ నుంచి ఇదంతా లంకలోనే మనకి స్టోరీ అంతా నడుస్తుంది. అదండి ఆంజనేయ స్వామి అయితే సీతమ్మ వారిని అయితే కలుసుకొని అమ్మవారు అయితే ఉంగరం అయితే ఇచ్చారు, తీసుకెళ్ళి రాముల వారికి ఇమ్మని. ఇక్కడ చూడండి రావణాసుడి ముందు ఆంజనేయ స్వామి చేస్తున్న విన్యాసం. లంక మొత్తం తగలబెట్టారు ఆంజనేయ స్వామి. ఇంకా ఉంగరం పట్టుకొని వచ్చి రాముల వారికి అయితే ఇస్తున్నారు. ఇంకా ఎలా వెళ్ళాలని ఆలోచించి సముద్రం మీదుగా వారధి అయితే కడుతున్నారండి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే శివలింగానికి అయితే పూజలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి మొత్తం యుద్ధకాండకి సంబంధించిందండి రామాయణంలో. చూస్తున్నాండి వీడియో అయితే లాస్ట్ వరకు, ఓకేనా. యుద్ధకాండలో ఇదే చివరి ఘట్టమండి. శ్రీరాముల వారు రావణాసుల వారితో యుద్ధం చేస్తున్న దృశ్యం అయితే ఇదేనండి, చూడండి. తర్వాత మనకి సీతమ్మ వారిని అగ్ని పరీక్ష పెడుతున్న దృశ్యం అండి ఇదైతే. ఇంకా లాస్ట్కి మనకి కలిసిపోయి అపోహలను తొలగిపోయి పట్టాభిషేకం అయితే అయింది కదా. ఇక్కడితో మనకి రామాయణం అయితే లాస్ట్ అండి. ఈ రామనారాయణ టెంపుల్ నిర్మించిన ప్రముఖులైతే శ్రీ రామభక్త నరసింహమూర్తి గారండి. ఈయన ఫౌండర్ అండ్ చైర్మన్ ఎన్ఎస్ఎస్ గ్రూప్ అండి. ఫ్రెండ్స్, రామనారాయణ టెంపుల్ అయితే మనం ఇప్పటివరకు అయితే 80% చూసామండి. ఇంకో 20% అయితే మిగిలిపోయింది, అది కూడా చూసేద్దాం, ఓకేనా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ వరకు అయితే మనం రామాయణం గురించి అయితే కంప్లీట్గా చూసాం, అయిపోయింది ఇంకా రామాయణం ఇక్కడతోనే. మనకి ఇంకా ఇప్పుడు వేరే సైడ్ ఉంది కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది అనేది, అటు సైడ్ కూడా చూసేద్దాం, ఓకేనా. ఫ్రెండ్స్, నైట్ టైం ఈ టెంపుల్ నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. చూడండి ఎంత మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది, చాలా మంచి అనుభూతిని ఇస్తుంది మనకి. ఈ రాత్రి టైంలో ఎంత మంచి విజువల్స్తోని ఈ టెంపుల్ ఎంత అందంగా అయితే తయారు చేశారు. చూస్తుంటే 2 కళ్ళు అయితే చాలట్లేదు నాకైతే. మీరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీరు కూడా ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు. ఇక్కడ చూడండి మనకి పెద్ద విష్ణు చక్రం అయితే ఉంది, చాలా బాగా తయారు చేశారు. ఇక్కడైతే చాలా బాగుంది, మనకి అలా కనబడుతుంది చూసారా, అది మనకి ఎంట్రన్స్. విష్ణు చక్రం మాత్రం లైటింగ్తో అదరగొట్టేశారు, చాలా అద్భుతంగా ఉంది, సూపర్ అంటే సూపర్. రామ్ లక్ష్మణ సీతకి జై బోల్లో హనుమాన్కి జై శ్రీరామ్. చూడండి రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు ఒకే దగ్గర ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి అంత అద్భుతంగా ఉంది, మనకి ఎంత చూసినా చూడాలనిపిస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.